హాయ్ మా. హాయ్ రమ్య. ఇవాళ ఏం చేసుకోబోతున్నాం మనం వంటకి? మన ఆంధ్ర స్పెషల్ దోసకాయ టమాటో కాల్చి పచ్చడమ్మా. ఓకే. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చి మినపప్పు, ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కొంచెం నిమ్మకాయ, ఇది ఉసిరికాయ అంత చింతపండు, ఇంగువ, పసుపు. ఫస్ట్ దోసకాయలు కడిగి తుడిచి టమాటోని, కొత్తిమీర అన్నీ బాగు చేసి పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ దోసకాయ టమాటో కాల్చుకోవాలి. కాల్చుకున్నాక మిగిలింది చూపిస్తా. పోపు అన్నీ ఎలా పెట్టుకోవాలి ఏమిటి. ఫస్ట్ దోసకాయ మీద నూనె స్ప్రే చేస్తున్నానమ్మా. స్ప్రే చేసి కాల్చాలి దీన్ని. ఓకే. బాగా అన్ని పక్కల నూనె పడేటట్టు తగిలేటట్టు నూనెని గార్నిష్ చేసుకొని ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి కాల్చుకోవాలమ్మా. లైట్ వేస్తా. టమాటో కూడా కాల్చాలా? అవును, టమాటో కాల్చాలి. దోసకాయలు అన్ని పక్కల తిప్పుతూ దోరగా కాగేటట్టు మంచిగా కాల్చి పెట్టుకోవాలి. ఓకే. మంచిగా కాలాలి, పచ్చిగా లేకుండా లోపలంతా ఉడికేటట్టు కాలాలి. ఫస్ట్ టమాటోని కాల్చి పక్కన పెట్టుకోవాలమ్మా. దాని తర్వాత దోసకాయని అన్ని పక్కలా తిప్పుతూ మొత్తం కాలేటట్టు కాల్చుకోవాలి. మొత్తం కాలేక తీసి పెట్టుకుని చల్లారాక తొక్క తీసి పచ్చడి చేయాలి. ఓకే. ఈ దోసకాయని అన్ని పక్కలా తిప్పుతూ ఇలా మంచిగా కాల్చుకోవాలి. కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఓకే. దోసకాయ అన్ని పక్క కాలిందా లేదా అని కాలేక ఇలా పొడిచి చూసుకోవాలమ్మా. ఫోర్క్తో దిగింది, కాలిపోయిందనమాట. ఇప్పుడు ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. చల్లారాక తొక్క తీసి పచ్చడి చేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల నూనె పోయాలమ్మా. 2 చిన్న టేబుల్ స్పూన్ల నూనె పోసి అది వేడెక్కిన తర్వాత ఫస్ట్ మెంతులు వేసుకోవాలి. ఎందుకంటే మెంతులు పచ్చిగా ఉంటే చేదు వస్తాయి. కొంచెం బాగా ఎర్రగా వేగిన తర్వాత ఆవాలు వేసి, మినప్పప్పు వేసి, వేగాక ఇంగువ, ఎండుమిరపకాయలు వేసి కదుపుకోవాలి. ఓకే. ఇప్పుడు 1/2 టీ స్పూన్ మెంతులు. ఇది కొంచెం దోరగా వేగాక మిగతావన్నీ వేసుకోవాలి. పోపులు, ఉప్పు సామాన్. ఎందుకంటే ఇది పచ్చిగా ఉంటే ఇది ఎర్రగా వేగకపోతే చేదు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది వేస్తే కమ్మగా ఉంటుంది. ఆవాలు వేసుకుని ఇప్పుడు మినప్పప్పు, రెండు స్పూన్ల మినప్పప్పు బాగా వేగాలి. ఇది వేగాక ఎర్రగా సగం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తగినంత మీ కారం, మీకు ఎంత కారం కావాలో దానికి తగినంత మిరపకాయలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు లాస్ట్లోనా వేసి మూత పెట్టేస్తే మొహాన్న చిట్లవమ్మ. పచ్చిమిరపకాయలు ఎంత కట్ చేసి వేసినా మొహాన్న చిట్లుతాయి. అందుకని కొంచెం ఇది వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసి మూసి పెట్టేయడం. అంతే, ఇలా మూస్తే మగ్గిపోతాయి. ఒకసారి కదిపేసి మూసేది. ఫస్ట్ ఇలా ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు రోట్లో వేసేసుకుని
ఈ పోపు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా నూరుకోవాలి. రోల్ లేని వాళ్ళు ఏం చేయాలి, పల్స్లో పెట్టి ఒక తిప్పు తిప్పుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసావా ఇప్పుడు? వచ్చా కొట్టుకో. ఇలా కాలేక ఇవ తొక్క ఇలా ఉత్తిని ఇలా తీస్తే వచ్చేస్తుంది ఈజీగా. తర్వాత ముక్కలు తరిగి పెట్టుకోవాలి. తర్వాత చూపిస్తా. ఇలా కట్ చేసుకుని గింజలు చేదు ఉన్నాయో చూడాలి అంతే. నాకే చూస్తా. ముక్కలు చేసిన దోసకాయలు, టమాటాలు వేసుకుని దీనికి తగినంత పసుపు వేసుకోవాలి. ఇక్కడ పసుపు, దీనికి సరిపడా మీకు ఎంత కారం కావాలో అంత కారము, మీకు తగినంత ఉప్పు వేసుకుని ఇక్కడ కొంచెం చింతపండు, ఒక చిన్న ఉసిరికాయ అంత నానబెట్టుకుని ఆ చింతపండు కూడా దీంట్లో వేసి నూరేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేసుకున్న టమాటోలు, దోసకాయ ముక్కలు దీంట్లో వేసి గంగా బొంగ దంచుకోవాలి. అయిపోయిందమ్మా పచ్చడి నూరేసాను, బండ పచ్చడి. చూసావా ఎంత అద్భుతంగా వచ్చిందో. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఏం చేయాలి, చివరగా ఒకసారి ఈ తిరగమాత వేసుకోవాలి. తిరగమాత వేసేసి అయిపోయిందమ్మా రోటి పచ్చడి. అయిపోయింది. చూడు ఎంత బాగా వచ్చిందో, దోసకాయ టమాటో రోటి పచ్చడి. వావ్, యమ్మీ. థ్యాంక్ యూ. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే పచ్చడి ఉంటుంది. అంటే ఇవాళ ఫుల్ మదర్స్ డే స్పెషల్ ఇవాళ.